సోమ్ పుదీనా డీటాక్స్ కావాల్సిన పదార్థాలు: సోమ్, పుదీనా, జీలకర్ర, వాము, తేనె. సోమ్ పుదీనా డీటాక్స్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో డీటాక్స్ వాటరే కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితేనే బ్లోటింగ్ అనేది చాలా చిన్న సమస్య, కడుపుబ్బరం అనేది అనుకుంటారు. బట్ దానివల్ల మనకి ఎంత హెవీగా ఉంటుందో. తీసుకునే ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో బ్లోటింగ్ అనేది నిజంగానే ఫస్ట్ చెప్పుకున్నట్టుగానే ఏ ఏజ్ నుంచి వచ్చేది ఇది వరకు రోజుల్లో అయితే? సో బ్లోటింగ్ అనేది జనరల్గా ఇంత ముందు వరకు అయితే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం చేంజ్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ కూడా ఆడ్గా ఉన్నప్పుడు, లేదు అంటే వాళ్ళకి జీర్ణశక్తి అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో డైజెషన్ పవర్ అనేది కొంచెం తగ్గినప్పుడు, అండ్ వాళ్ళు యూజ్ చేసే మెడికేషన్స్, ఇప్పుడు బీపీ అని, షుగర్ అని, గ్యాస్ అని చెప్పేసి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు, యాంటీబయోటిక్స్ ఏమన్నా వాడినప్పుడు ఈ బ్లాటింగ్ అనేది జనరల్గా వచ్చేది అనమాట. బట్ ఇప్పుడు ఏంటి అంటే టీనేజర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. బికాస్ బయట తినే జంక్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ బ్లాటింగ్ అనే సమస్య మనం చిన్న ఏజ్ నుంచి, టీనేజర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది వస్తుందన్నమాట. అవును, తీసుకునే ఫుడ్ వల్లే ఇవన్నీ వస్తున్నాయి. ఇన్ఫాంట్స్కి కూడా వస్తుంది కదా, అది దేని వల్ల? మదర్ తీసుకోవడం వల్ల. ఇన్ఫాంట్స్కి ఎందుకు వస్తుంది అంటే మనకి మిల్క్ ఉంటుంది కదా. సో మిల్క్లో మనకి లాక్టోస్ అన్న కాంపోనెంట్ ఉంటుంది. సో అది చాలామందికి డైజెషన్ అనేది అవ్వదు అన్నమాట, ఈజీగా డైజెస్ట్ అవ్వదు. ఆ లాక్టోస్ అనేది లాక్టిక్ యాసిడ్ లాగా బ్రేక్ అవ్వాలి. సో అది బ్రేక్ అవ్వడం కొంచెం ప్రాసెస్ పడుతుంది. అది పిల్లల్లో ఏంటి అంటే వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ అనేది ఇంకా ఫుల్లీ ఉండదు, డెవలపింగ్గా ఉంటుంది. సో అందుకోసం పిల్లలకి ఎక్కువగా బ్లోటింగ్ అనేది వస్తుంది. అందుకోసమనే వాళ్ళకి మిల్క్ ఇచ్చినప్పుడు కానీ, మరి చిన్నపిల్లలు అయితే బర్బ్స్ రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి అంటారు. లేదు కొంచెం చిన్నపిల్లలకి అయితే మరీ చిక్కటి పాలు ఇవ్వకండి, అది అరగదు, గ్యాస్ లాగా పట్టేస్తుంది అని చెప్పేసి చెప్తారు కదా. సో అట్లా అనమాట, బికాజ్ లైక్ దాంట్లో ఉన్న కాంపౌండ్ వల్ల ఆ సమస్య అనేది వస్తుంది. ఓకే, సో డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే వచ్చే సమస్యలు ఏంటండి, బ్లోటింగే కాకుండా? సో జనరల్గా మనకి ఏ ఫుడ్ అయినా డైజెస్ట్ అవ్వలేదు అంటే ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే సిమ్టమ్ బ్లాటింగే, అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం. కొంతమందికి ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా తేంపుల్లాగా వస్తూ ఉంటాయి, కొంతమందికి వామిట్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏంటి అంటే ఎక్కువ మోషన్స్ లాగా, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. ఈ డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని అయితే లేదు. ఓకే, మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమైనా మరిగించాలా? అవును, సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి టీ ప్యాన్ పెట్టుకుందాం. సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. కొద్దిగా వాటర్ వేడెక్కాక కొంచెం అప్పుడు ఈ జీలకర్ర ఇవి యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఎక్కువ హెవీగా బ్లోటింగ్ ఉందంటే కనుక మనం తీసుకునే ఈ సోకాల్డ్ ఈ ఇంగ్రీడియంట్స్ కానీ ఈ రెసిపీస్తో మనకి ఏమైనా టోటల్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? చాలామంది కొన్ని బయట దొరికే ప్రోడక్ట్స్ కూడా వేసేసుకుని తాగుతూ ఉంటారు కదా, వెంటనే తేనుపులు వస్తాయి, బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో జనరల్గా మనకి ఈ బ్లాటింగ్ అనేది వచ్చినప్పుడు ఇంట్లో చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ లైక్ పుదీనా కానీ, ఒక 2 పుదీనా ఆకులు నమలడం కానీ, లేదు అంటే కొద్దిగా సోంపు తీసుకొని నమలడం కానీ, తులసి ఆకులు దీంట్లో ఏంటి అంటే మనకు తెలియకుండానే చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకోసం అవి తిన్నప్పుడు ఏంటి అంటే మనకి ఆ బ్లాటింగ్ ఏదైతే కడుపు ఉబ్బరంలా అనిపిస్తుందో కొంచెం రిలీఫ్ ఉంటుంది. బట్ బయట ఇప్పుడు చాలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, వాటర్లో కలిపేసి తీసుకోవడము, లేకపోతే సిరప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇవి యాంటాసిడ్స్ అని చెప్పేసి అంటాం జనరల్గా ఈ కేటగిరీ మెడిసిన్స్ని. బట్ ఇవి ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. ఇవి ఎక్కువగా డిపెండ్ అయినప్పుడు మనకి కిడ్నీస్ మీద చాలా ప్రెషర్ ఇస్తుంది. సో అందుకే చాలామంది ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా డైలీ ఒక యాంటాసిడ్ ఏదో ఒకటి ట్యాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు మార్నింగ్ లేవగానే. బట్ అది ఫ్రీక్వెంట్గా వాడడం అనేది తగ్గించాలి. మీరు కొంచెం ఎక్కువగా ఇంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ మీద డిపెండ్ అవుతూ మరీ సివియర్గా ఉన్నప్పుడే ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే బెటర్. కంటిన్యూస్గా ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అన్నారు కదా, ఎప్పుడు తెలుస్తుంది అసలు ఇంపాక్ట్ అనేది? ఎన్ని ఇయర్స్కి, ఎన్ని మంత్స్కి మనకి బయటపడుతుంది? అది అంటే డిపెండ్స్, లైక్ ఇప్పుడు ఒక టీనేజ్ వాళ్ళు కానీ అట్లా కొంచెం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం బాడీ స్టెబిలిటీ అనేది ఉంటుంది, ఆర్గాన్స్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి అంత ఇమీడియట్గా తెలియదు. అదే ఓల్డ్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా కిడ్నీస్ కొంచెం దెబ్బతినడం అది తెలిసిపోతుంది. బట్ లాంగ్ వే అంటే చాలా ఇయర్స్ నుంచి ఎవ్రీడే తీసుకునే వాళ్ళకైతే ఫ్యూచర్లో కొంచెం కిడ్నీ ఇష్యూస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, సో వాటర్ కూడా మరిగిపోయినాయి కదా. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఓకే,
అలాగే కొద్దిగా వాము. ఓకే. సో ఇవి రెండు మనం బాగా మరకనివ్వాలి. అట్లీస్ట్ ఒక 5 minutes వరకు ఇది మరకాలి. సో మిగిలిన ప్రిపరేషన్ మనం సర్వింగ్ గ్లాస్లో చేసుకుంటాం. ఓకే డన్. సో దీంట్లో వచ్చేసరికి నేను పుదీనా ఆకులు వేస్తున్నాను సర్వింగ్ గ్లాస్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా సోంపు. ఓకే. సో ఏ ఫుడ్ తిన్నా సరే సోంపు వెంటనే తీసుకుంటూ ఉంటాం కదా, బట్ చాలా వరకు దాంట్లో షుగర్ మిక్స్ చేస్తారు. అలా కాకుండా ఇలా విడిగా తీసుకుంటేనే మంచిది. సో అవి ఎక్స్ట్రా క్యాలరీస్ అనమాట. అలా కాకుండా చాలా మన ఓల్డెన్ డేస్లో అయితే మోస్ట్లీ ఇలాంటి సోంపు అనేది కొన్ని డిషెస్లో కానీ స్వీట్స్లలో కూడా ఎక్కువ యాడ్ చేస్తారు, బాగా డైజెషన్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు దీంట్లో మనం సోంపు ఇంకా పుదీనా ఆకులు వేసాం కదా, దీన్ని లైట్గా మనం ప్రెస్ చేసుకుందాము. ఓకే. సోంపుని ఆల్రెడీ దంచేసి కూడా యాడ్ చేయొచ్చు పౌడర్ కింద. ఓకే. సో సోంపు జనరల్గా మనం డైరెక్ట్గా కూడా తింటాం కాబట్టి అది కచ్చాపచ్చలాగా దంచుకున్నా కూడా మంచిది. బట్ ఈ జీలకర్ర వాము డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి అవి బాయిల్ చేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి ఇది, లైక్ బ్లోటింగ్ సమస్యతో బాధపడే వాళ్ళే కాకుండా ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాక సరే మంచిదే కదా. అంటే దీంట్లో కొంచెం స్పైసెస్ ఈ వాము జీలకర్ర ఉన్నాయి కాబట్టి ఎంటీ స్టమక్లో తీసుకున్న వాళ్ళకు కూడా ఆ బైల్ జ్యూస్ ఏదైతే మనకు సెక్రేట్ అవుతుందో దాంతో కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతాయి. సో ఇన్ కేస్ అలాంటి సమస్య ఏం లేదు అంటే మార్నింగ్ తీసుకోవచ్చు, లేదు అంటే మనకి ఎప్పుడైతే బ్లోటెడ్ లాగా అనిపిస్తుందో అప్పుడు తీసుకుంటే సరే. ఓకే. సో మనకి వాటర్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి దీన్ని మనం ఉడకట్టుకొని దీంట్లో వేసుకుంటాం. సో దీంట్లో మనం వాము ఇంకా జీలకర్ర వేసుకున్నాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లేవర్. కొంచెం న్యూట్రలైజ్ చేయడానికి హనీ యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ బాగా వాము జీలకర్ర వాటర్ రెగ్యులర్గా కూడా వెయిట్ లాస్ కోసం తీసుకుంటూ ఉంటారు, అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు హనీ యాడ్ చేసుకోకుండా తీసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసుకో. ఓకే. సోంపు పుదీనా డిటాక్స్ రెడీ అయిపోయింది. సో బ్లోటింగ్కి సంబంధించి ఈరోజు సోంపు పుదీనా డిటాక్స్ ప్రిపేర్ చేసేస్తారు. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. సోంపు పుదీనా డిటాక్స్ కావాల్సిన పదార్థాలు: సోంపు, పుదీనా, జీలకర్ర, వాము, తేనె. సోంపు పుదీనా డిటాక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి టీ పాన్ పెట్టుకుని నీళ్లు వేసి బాయిల్ చేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత జీలకర్ర, వాము వేసి ఒక 5 లేదా 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈలోగా సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో పుదీనా, సోంపు వేసి ప్రెస్ చేసుకుని మనం ముందుగా మరిగించుకున్న వాము, జీలకర్ర సర్వింగ్ గ్లాస్ లో పోసుకుని అందులో కొద్దిగా తేనె వేసి కలుపుకుని తీసుకుంటే హెల్దీ సోంపు పుదీనా డిటాక్స్ రెడీ.